మనం కూడా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మరి పాటల ద్వారా బలపడడానికి మరి చక్కటి పాటలు వినిపించిన దైవజనులు సునీతి గారికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం విందాం. తదుపరి వాక్యం అయిన తర్వాత మనకి ప్రభు బల్లారాధన కార్యక్రమం ఉంది. ఉదయకాలం 4 బిడ్డలు బాప్తీసం తీసుకున్నారు. అందుని బట్టి ఒక్కసారి గట్టిగా ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా కొంతమంది ఉన్నారు బాప్తీసం పొందవలసిన వారు కూడా ప్రభు కొరకు సిద్ధపడేలాగున మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. ఇంకెవరు అటు ఇటు తిరగొద్దు. మీ సెల్ ఫోన్లు మ్రోగడానికి వీల్లేదు, మీరు అటు ఇటు తిరగడానికి వీల్లేదు, గోడకు జారబడడానికి వీల్లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇంకోటి ఏంటది, నిద్రపోవడానికి కూడా వీల్లేదు. ఈ రాత్రి అయిపోతే ఇంకేమైంది, ఇంక అయిపోయినాయి, కోటలు అయిపోయినట్టే. ఇక రేపు మధ్యాహ్నం అయిపోయింది అంతే. కనుక చాలా ప్రయాసతో దైవజనులు మనం పిలిచాం. అలాగే దైవజనులు కూడా చాలా ప్రయాసతో అక్కడ ఏం చెప్పాలి. నేను చాలాసార్లు వెళ్ళాను. అక్కడ ఏం చెప్పాలి, ప్రభువా ఏం మాట్లాడమంటావు, అక్కడ సంఘానికి ఏది అవసరమని దైవజనులు కూడా సిద్ధపడి చెప్పారు కదా ఉదయం. సిద్ధపడి మన మధ్యలోనికి దేవుడు తన దాసులను తీసుకుని వచ్చారు. చాలా శ్రేష్టమైన మాట. ఉదయం అయితే మీరెంతమంది బలపడ్డారో, మీ ఎంతమందికి వాక్యం ఉపయోగపడిందో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా బలపడ్డాను. ఇదేంటి సేవకులు మీరు కూడా బలపడతారా అంటే నాకు కూడా అవసరం. అందుకనే కదా ఈ ఉపవాస కూటాలు పెట్టింది. 3 రోజులు నేను కూడా ఉపవాసం పెట్టుకున్నాను. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉపవాసం ఉంటున్నాను. ఈ 3 రోజులు ఇంక మొత్తానికి తిండే మానేశాను. ఏమండి, ఏం తింటలేదు, టిఫిన్ మాత్రం తింటున్నాను అంతే. ఎందుకంటే టైఫాయిడ్ వచ్చి కొంచెం బలహీనంగా ఉంది. రాత్రి అయితే కళ్ళు తిరిగిపోయినాయి. ఇక పడిపోతానేమో అనుకున్నాను. ఆ కారణం చేత కొంచెం టిఫిన్ తింటున్నాను. అది కూడా తక్కువ, లిమిట్గా తింటాను. నేను టిఫిన్ అని మాత్రాన్ని భోజనంలోకి తినేసే నాకు ఒక లిమిట్ ఉంటుంది, నాకు ఒక పద్ధతి ఉంటుంది ఉపవాసానికి కూడా. కానీ కడుపు నిండా తినేసి ఉపవాసం ఉన్నాను. రేపు నేను మీతో పాటు నేను ముగిస్తాను ఉపవాసం. దేవుడు అయినా నన్ను బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి రోజు దేవుడు నాతో మాట్లాడాడు, మొదటి రోజు రాత్రి దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఉదయం కూడా దేవుడు ఇంకా స్పష్టంగా దేవుడు తన దాసులో నుండి నాతో మాట్లాడాడు. నేనైతే కన్నీటితో నా జీవితాన్ని నేను కూడా ప్రభు వాక్యానికి లోబడి అప్పగించుకున్నాను. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి నా జీవితంలో. నేను ఇక్కడ బోధిస్తున్నాను, కానీ ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మరి అంత చక్కటి ఆత్మీయులైన వక్త కలిగిన మంచి వాక్యాన్ని స్పష్టంగా చాలా క్లియర్గా మొహమాటం లేకుండా అందించగలిగే దైవ సేవకులు మనకు కావాలి. అలాంటి దైవజనులను దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలామంది నోట్లో మాటలు ఉన్నాయి, కానీ డబ్బులు ఎంత ఇస్తావా, అంత ఇస్తావా, పల్లెటూరా సిటీయా, నాకు ఏ లాడ్జ్ చేస్తావు, ఇలాగా కొంతమంది సేవకులు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయి. ఇంకా నేను మాట్లాడను, కానీ అన్న ఏ రోజు కూడా తమ్ముడు ఎంత ఇస్తావు, నువ్వు ఇచ్చింది నాకు సరిపోవట్లేదు అనే మాట కూడా ఈ రోజు వరకు. అలాగనే నేను ఎప్పుడూ ఎవరిని తక్కువ చూడను. నాకు ఇచ్చిన దాంట్లో ప్రభు సేవకుల్ని ఎలా గలపరచాలో నాకు తెలుసు. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లుతాం. అందుకనే నేను చెప్పానుగా, మా తల్లిదండ్రులు ప్రేమించి మమ్మల్ని ప్రేమించి కాదనకుండా అన్న ప్రతిసారి కూడా మన మధ్యలోనికి వస్తున్నారు. ఉదయం నేను చాలా బలపడ్డా. ఎంతమంది మీరు బలపడ్డా, నిజంగా వాక్యం ద్వారా నేను బలపడ్డాను అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. ఉదయం ఇక్కడ ఉన్నవాడు. ఈ రాత్రి కూడా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. అంతేకాదు, ప్రభు బలలో మనం పాల్గొనబోతున్నాం అయిపోయిన తర్వాత. కనుక దేవుని దాసులు నోట దేవుడే మాట పెట్టాడో ఆ మాటను మనం చక్కగా విందాం, మనసు పెట్టి విందాం. ఇంకా అటు ఇటు తిరగొద్దు, ఇంకా చప్పుడు చేయొద్దు. దేవుని మాటలు స్పష్టంగా విందాం. ఇంతగా మనల్ని అందరినీ ప్రేమించి 2 సంఘాలు, నా కుటుంబాన్ని, మన సేవకులు, మన సహవాస సేవకులు కొంతమంది ఉన్నారు. ఇంకా రేపొద్దున కొంతమంది వస్తారు. ప్రభు బల్లనే కొంతమందిని రమ్మంటే వచ్చారు. వారికి కూడా హృదయపూర్వక వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ ప్రేమించి మన మధ్యలోనికి వచ్చినందుకు అయ్యగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. దేవుని వాక్యాన్ని సమృద్ధిగా విందామండి అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. లేదండి అయ్యగారు టైం పెట్టేయండి, ప్రభు బలం ఉంది కదా అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అమ్మో చాలా బాగుంది. లాస్ట్ రోజు కదా, గడుపుదాం ప్రభు కొరకు. యెషయా గ్రంథము చూడండి, 43వ అధ్యాయం
7వ వాక్యమును చదువుదాం. వారిని పుట్టించువాడును నేనే. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకునండి. కృపా కనికరము కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఈ పరిశుద్ధ స్థలములో నిలబడే భాగ్యాన్ని నాకు ఇచ్చారు. ఇందరి పరిశుద్ధుల మధ్యలో గడిపే భాగ్యాన్ని ఇచ్చారు. పాడిన పాటలు, చేసిన ప్రార్థనలు, ఆరాధనను మీరు అంగీకరించారు. సంగీతం అందించు బిడ్డలు, సౌండ్ అందించు బిడ్డలను మీరు ఆశీర్వదించి, సభలు నడిపిస్తున్న మీ దాసుని, సహకరిస్తున్న సంఘాన్ని దీవించండి. మేము చదువుకున్న వాక్య భాగమును మా కొరకు ఆశీర్వదించండి. ఇక్కడ ఏ మనిషికి మహిమ రాకుండా చేయండి. మహిమా ఘనత ప్రభావములు మీరు పొందుకోమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు రాత్రి వాక్యము వినటానికి ఇష్టపడి కూడి వచ్చి కూర్చుండిన మీ అందరికీ మొదటిగా వందనాలు మీకు తెలియజేస్తూ, నాకు ఈ సమయం ఇచ్చినటువంటి ప్రియ తమ్ముడు విక్టర్ శామ్యుల్ గారికి, అమ్మగారికి, కుటుంబ సభ్యులకు, మరి వేదికపై ఉన్నటువంటి అభిషక్తులైన దైవ సేవకులు, అయ్యా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు వాక్య ధ్యానము చేద్దాం. 42 సంవత్సరాల నుండి నేను వాక్యమును బోధిస్తున్నా కానీ ఈ లైవ్లో మాట్లాడేది ఇక్కడే, ఇంకెక్కడ మాట్లాడను. నాకు ఇష్టం ఉండదు, తీయించేస్తా. ఇక్కడ మాత్రం ఇక తీయటం కుదరదని నోరు మూసుకుని, ఆ విషయంలో నోరు మూసుకుని వాక్యం నిమిత్తం నోరు తెరుస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. ఈ లైవ్లు ఇవి అవి వచ్చిన తర్వాత కొద్దిగా క్రైస్తవ్యం బలహీనమైంది. అన్నీ అందులోనే ఉండటం వల్ల చూసేవాళ్లకు కొన్ని విషయాలు అసభ్యంగా కూడా కనపడుతున్నాయి. సరే, ఏదేమైనా కొద్ది నిమిషాలు మీ ఎదుట నిలబడే భాగ్యం ప్రభు నాకు ఇచ్చారు. పగటి కాల సమయంలో చెప్పండి, మనం ఎందుకు పుట్టాము? కేవలం మహిమ మాత్రమే పరచాలి. మనం చదువుకున్న, రైతైన, ఉద్యోగమైన, వ్యవసాయమైన, వ్యాపారమైన, నువ్వే డ్యూటీ చేసినా నీ ద్వారా దేవునికి రావాల్సింది మహిమ మాత్రమే. ఉదయకాల సమయంలో చెప్పే, పొయ్యి దగ్గరుండి వంట చేసే వ్యక్తి దగ్గర నుండి కష్టపడి ఖర్చు పెట్టి సభలు పెట్టే పెద్దయ్య గారు వరకు దేవునికి ఏమి రావాలి? మహిమే రావాలి. నువ్వెక్కడ నిలబడినా అక్కడ మహిమ వచ్చేటువంటి వాతావరణాన్ని నువ్వే కలిగించాలి. నువ్వు నిలబడితే ఆ సందర్భం, ఆ ఆనవాళ్ళు వచ్చేయాలి అక్కడికి. అది యేసు ప్రభు వారికి ఇష్టమైనటువంటి ఆరాధన. ఇందుకోసమే నేను మిమ్ములను పుట్టించాను అన్నాడు. నేనే వారిని పుట్టించాను. ఎందుకు అని అడిగితే, వారు నన్ను మహిమపరచటం కోసం. దేవునికి స్తోత్రం.
మనం పాడే పాట కంటే శ్రేష్టమైనది దేవునిని మహిమపరచటం. సుమారు 600 పాటలకు పైగా రాసి పాడినటువంటి పాత నిబంధన భక్తులు పురుషోత్తమ చౌదరి గారు అట్లాంటి వాళ్ళు అన్ని పాటలు పాడి దేవునిని మహిమపరిచి ఎక్కడ వారి పేరు, రచన, స్వరకల్పన, గానం ఇవేమీ పెట్టుకోకుండా ఆ పాటలన్నిటినీ ఆంధ్రాలో ఉన్న క్రైస్తవులకు దారాదత్తం చేశారు. దానికి ఆ పేరే పెట్టారు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ఈవేళ ఎవరన్నా ఒక పాట రాస్తే పాటకి ఎన్ని శరణాలు ఉన్నాయో కింద రాసినోడు మ్యాటర్ అంత ఉంటుంది. రచన, స్వరకల్పన, గానం, ఫలానా పాట రచయిత వస్తున్నాడు అని. ఆ పాట వల్ల అతనికేమో కానీ నా దేవునికి మాత్రం మహిమ రాదు. దేవునికి మహిమ రావాలంటే ఆయనే కనబడాలి, ప్రజలకు ఆయనే వినబడాలి. మనం అనర్హులం. అందుకే ఉదయాన్ని చెప్పాను, ఆరాధనకు మహిమకు అర్హుడు అంటే తెలుగులో చెప్పే సరిపోయినవాడు, మనం చాలని వాళ్ళం. అందువల్ల నేనే వారిని పుట్టించానన్నాడు. ఆ పుట్టినటువంటి మనం చేయవలసిన పని ఏమిటి అంటే, ఇక్కడ పాట పాడితే దేవునికి మహిమ రాదు, పాట అయిపోయినాక బయటికెళ్ళి జీవిస్తే దేవునికి మహిమ వస్తుంది. అది ఉదయాన్నే చెప్పా కదా. ప్రసంగం చేసేస్తే అబ్బబ్బబ్బబ్బా అని అనుకుంటారే, ప్రసంగం చేసినందువల్ల దేవునికి మహిమ రాదు. ప్రసంగం చేసి బయటికి వెళ్ళి అలా జీవిస్తే మహిమ వస్తుంది. అది క్రైస్తవ్యం. దేవుని సన్నిధిలో నువ్వేం చేసినా సరే అప్పుడే మహిమ వస్తుంది. కార్యాలు చేయాలి సన్నిధిలో, మహిమ రావాలి సమాజంలో. అది క్రైస్తవ్యం. పగటికాల సమయంలో నేను తెస్తా దేవునికి మహిమని తమ్ముడు చెప్పినట్లుగా చాలామంది చేతులు ఎత్తారు. ఇక చేతులు ఎత్తిన సంగతి ఆ వీడియో వాళ్ళు ఫోటో తీశారు. అప్పుడప్పుడు మధ్యలో మేము కూడా కళ్ళు తెరిచి చూసాం, నిజమేనేమో అనుకున్నాం. మరి ఇక మహిమే తెస్తారో నిర్ణయం మీది. దేవుడు మనలను మహిమ తెచ్చే సంఘముగా సిద్ధపరచునుగాక. రైట్. రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి మహిమ ఎక్కడ ప్రారంభించాడు? మహిమ తేవటం పొద్దున్న ధ్యానం చేసిన వ్యక్తి. అదే ఎక్కడ స్టార్ట్ చేశాడు? ఎక్కడ ప్రారంభించాడు? యేసు దగ్గర. మంచం ఎక్కడికి దించారు? ఇంట్లో. మంచంలో పేషెంటు, ఇంట్లో మంచంలో పేషెంటు, ఆ మంచం దగ్గర యేసయ్య. విశ్వాసం ఎక్కడుంది? పైన. రోగం ఎక్కడుంది? ఇంట్లో మంచంలో. కృప ఎక్కడుంది? అక్కడే. శత్రువు ఎక్కడున్నాడు? అక్కడే. విరోధి ఉన్నాడు, విశ్వాసము ఉంది, రోగము ఉంది, కృప ఉంది. ఒక్క కృప ఈ మూడిటిని జయించగలదు. ఆ కృపే మనకు తోడయ్యింది. ఆ వ్యక్తి మంచం దగ్గర, అంటే ఇంట్లో యేసు దగ్గర ప్రారంభించాడు దేవునిని మహిమపరచటం. చెప్పండి, మహిమపరిచాడా? మహిమపరచుచూ వెళ్ళాడా? ఎన్ని రోజులు? చచ్చిపోయేదాకా. మహిమపరచటం అంటే 3 చరణాల పాట అయ్యేదా కాదు, 4 రిఫరెన్స్లు అయ్యేదా కాదు.
గంట 20 నిమిషాల ప్రసంగం అయ్యేదా కాదు. ఏ రోజు యేసు దేవుడని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది బైబిల్ బట్టి సన్నిధిలో సంఘములో చేరావో ఆ రోజు మొదలుకొని చచ్చి సమాధికి వెళ్ళేదాకా మహిమ పరుస్తూనే ఉండాలి. అదే క్రైస్తవ్యం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ప్రారంభమై ఊళ్ళోకి తీసుకెళ్ళాడు మహిమ. నేను పగలు చెప్పాను, ఇంట్లో ఏం జరిగిందో ఊళ్ళో వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంట్లో ఏం జరిగిందో ఇతడు ఊళ్ళోకి వెళ్ళాక తెలిసింది. చాలా అద్భుతం జరిగింది అక్కడని. అప్పుడు అందరూ యేసు దగ్గరికి రావటానికి అవకాశాలు కుదిరాయి. సంఘం పెరగాలన్నా, సమాజం తరగాలన్నా, క్రీస్తుకు మహిమ రావాలన్నా, మందిర నిర్మాణాలు జరగాలి అన్నా, బాప్తిస్మాలు పెరగాలి అన్నా, యేసు దగ్గర ప్రారంభమైన మహిమ ఊరిలోకి వెళ్ళాలి. సమాజం కదిలి సంఘంలోకి వస్తుంది. మహిమపరచటం నీ కుదరపోతే సంఘమే కదిలి సమాజంలోకి వెళుతుంది. సమాజాన్ని కదిలించగలిగితే చాలు మనం. ఆనాటి భక్తులు భూలోకమును తలక్రిందులు చేశారు. మేం కూడా చేస్తామని మనం బయలుదేరితే భూలోకాన్ని తలక్రిందులు చేయలేము. సరే కదా, మనం తలకిందులు అయిపోతాం. ఇప్పుడు పగలు చెప్పాను, తలకిందులు అయ్యే బోధలు కొన్ని, తలక్రిందులు అయిపోయే సన్నివేశాలు కొన్ని అక్కడక్కడ చూస్తాం. అవద్దు. సంఘములో స్థిరంగా ఉండి సమాజాన్ని కదిలిస్తే చాలు, దేవునికి మహిమ వస్తుంది. సరే, రెండో మాట చూద్దాం. 17వ అధ్యాయం తీస్తే చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం. తల్లిగా చదవండి 16వ వాక్యం. రైట్, హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇక నా వైపు చూడండి. పగలు చెప్పాను, చదవటం అయిపోయినాక బైబిల్ ఇంక చూడకండి అని. వారిలో ఒకడు గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరుచు. ఎవరు ఈ అబ్బాయి? ఈ అబ్బాయి ఎవరు నాన్న? కుష్ఠరోగి. అసలు టోటల్గా కుష్ఠరోగులు ఎంతమంది? 10 మంది. రైట్. 10 మంది ఎక్కడ నుండి బయలుదేరారు నాన్న? ఊరిలో నుండి ఊరు బయటికి బయలుదేరారు. ఏ ఊరు అని ఆలోచిస్తే అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. ఆయన సమరయ గలిలయ మధ్యగా, మంచి మాట అండి, హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు వారు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళవలసి వచ్చింది. ఆ దారిని ఎవరు వెళ్ళరు, ఆ దారిని ఆపేశారు. ఎవరు వెళ్ళకూడదు. నేను ఆ దారికి వెళ్ళా, అక్కడికి వెళ్ళా. ఎందుకు వెళ్ళకూడదు అని అంటే, సమరయులు అంటరాని వారు, వెలివేయబడిన వారు. గలిలయులు యూదులు అంటే రాజులు. అందుకే యేసుక్రీస్తు వారి పరిచర్య గలిలయలో జరిగింది. పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో, ఆయన కాపురం ఉన్నది కపెర్నహూములో, సేవ చేసింది గలిలయలో. హేరోదు పిలాతు ఇద్దరు తీర్పు తీర్చేటప్పుడు ఆ మాట ఉపయోగిస్తారు, ఇతను గలిలయుడా అయితే అక్కడ తీసుకుపడి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. కుడివైపునున్నది గలిలయులు యూదులు, ఎడమ వైపునున్నది సమరయులు వెలివేయబడిన వారు, మన భాషలో విలువ లేనివారు.
అంటుకోవటానికి చాలని వాళ్ళు. వాళ్ళు నడిచిన దారిలో గలిలయులు నడవరు. వారు తాగిన బావి నీళ్లు వారు తాగరు. ఆ దారిని ఎవరు వెళ్ళరు. వెళ్ళవలసి వచ్చింది నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తుకి. ఎందుకో చెప్పనా? ఎవరి వల్ల కాక మూతబడిన ద్వారాలేమన్నుంటే యేసు మాత్రమే తెరవగలడు వాటిని. ఎవరు వెళ్ళలేని దారులేమన్నుంటే యేసు ఒక్కడే వెళ్ళగలడు. అందుకే ఎవ్వరు వెళ్ళని సమాధులలోకి వెళ్ళాడు, ఎవ్వరు వెళ్ళలేని సమాధిలోకి వెళ్ళాడు. అంటే యేసు సమాధులలోకైనా వెళ్ళగలడు, సమాధిలోకైనా వెళ్ళగలడు. అందుకే పగలు చెప్పాను, ఏమైనా రైట్ చేయగలడు ఆయన. మూయబడిన ద్వారం గుండా వెళ్ళవలసిన టైం ఎందుకు వచ్చింది అని అంటే, ప్రపంచానికి ఇది కావలసి వచ్చింది. ఆ దారిన ఆయన వెళుతుంటే ఆయనకు 10 మంది ఎదురొచ్చారు. వాళ్ళెవరు? వాళ్ళెక్కడి నుంచి బయలుదేరారు? ఊళ్ళో నుంచి బయటికి. ఎక్కడన్నా కుష్ఠరోగులు ఉంటే ఒకరో ఇద్దరో ముగ్గురు నలుగురు ఉంటారు, కానీ ఏకంగా ఈ జట్టు ఎక్కడది? ఇదొక సంఘమా? ఇదొక కమిటీనా? 10 మంది ఎందుకు పోగొట్టారు వాళ్ళు? నానా యాజకులైన వారు, పగలు చెప్పాను, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు, మత పెద్దలు, వీళ్ళందరూ కలిసి కుష్ఠరోగి అనేవాడు మా ప్రాంతంలో కనబడితే రాళ్లతో కొట్టి మిమ్మలను చంపేస్తాం. అందుకే మిమ్మల్ని కొట్టకుండా మంచిగా మర్యాదగా మాటిస్తున్నాం, దయచేసి మా ప్రాంతాలు విడిచి వెళ్ళిపోమన్నారు. మనిషికి ఏ భయం కంటే, అన్ని భయాలు కంటున్న భయం అదిగో అది చావు, ప్రాణ భయం, మరణ భయం. వీళ్ళ ప్రాంతాల్లో ఉంటే వీళ్ళు ఎలా అయినా చంపుతారని గ్రహించిన 10 మంది ఆ ఊరు వదిలేసి, ఆ మనుషులను వదిలేసి వెళ్ళిపోవటం మొదలు పెట్టారు. ఎక్కడికి? 45వ వచనంలో ఉంటుంది అన్నమాట. 13వ అధ్యాయం లేవియాకాండం చూద్దాం, చూడండి. లేవియాకాండం 13వ అధ్యాయం 45వ వాక్యం. ఆ పొడల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయాలి. వాడు తల విరగబోయవలను, తల విరబోచుకోవాలి. వాడు తన పై పెదవిని కప్పుకొని నేను అపవిత్రుడను అని పలుకువలెను. వాని నివాసము పాళెము వెలుపల ఊరు బయట ఉండవలెను. హల్లెలూయా చెప్పాలి. 5 సంగతులు వ్రాసాడు అక్కడ. 1, తల విరబోసుకోవాలి. 2, వస్త్రములు చింపేసుకోవాలి. 3, పై పెదవిని కప్పుకోవాలి. 4, నేను అపవిత్రుడను వస్తున్నా, నాకెవరు ఎదురు రాకండి అని అరవాలి. అలా అరుచుకుంటూ ఊరు బయట ఉన్న ఇంటికి వెళ్ళాలి. ఈ సంగతిని గ్రహించిన యాజకులు వాళ్ళను పోగు చేసి హెచ్చరించారు, మా ప్రాంతాల నుండి మీరు వెళ్ళిపోవాలని. వాళ్ళకి భయపడి 10 మంది జట్టై వారు వెళుతూ ఉండగా ఏ ద్వారము మూయబడిందో, ఏ దారి ఆగిపోయిందో ఆ దారి నుంచి వారు వెళుతూ ఉండగా ఎవ్వరు రాని దారిలో యేసు వారికి ఎదురొచ్చాడు. నేను ఆలోచించింది ఏంటి అనంటే, కుష్ఠరోగులైన మనుషులకు యేసు ఎదురు రాలా, వైద్యమే లేని కుష్ఠి రోగానికి యేసు ఎదురొచ్చాడు.
రోగిని అందరూ ప్రేమించొచ్చేవో కానీ కొందరైనా రోగాన్ని ఎవరు ప్రేమించరు. అందుకే ఆ రోగానికి యేసు ఎదురొచ్చాడు. అందరి వల్ల ఏది యేసు ప్రభు వారు చేయరు. ఎవరు చెయ్యలేనిది ఏమన్నా ఉంటే యేసు ప్రభు చేస్తాడు. అందువల్లే ఆయన భూలోకానికి వచ్చాడు. రైట్, ఎదురొచ్చారు. 11వ వచనం చూడండి. వచ్చి చాలు నాన్న, ఏం కావాలన్నారు వాళ్ళు? మాట్లాడాలి. కరుణ ఎందుకు వాళ్ళకి? కరుణ ఎందుకండి? వాళ్ళు ఉంటుకున్నది ఏంటి? రోగం. ఇప్పుడు రోగానికి ఏం కావాలి? స్వస్థత కావాలి. ఇప్పుడు వాళ్ళు ఏమని అరవాలి? కరుణించనకూడదు, ఏమని అరవాలి? స్వస్థపరచు అని అనాలి. నాకు రోగం, నన్ను స్వస్థపరచు అనాలి. రోగమున్న వ్యక్తి స్వస్థపరచమని అడగకుండా ఏమని అరిశారు? దాంతో పనే ఉంది. ఆయన కరుణ ఎందుకు వీళ్ళకి అని అంటే, ఏ సందర్భానికి వెళతామో ఆ వస్తువే అడగాలి. మంది అరిశారు, ప్రభువా మమ్మును కరుణెందుకు అని అంటే, స్వస్థపరచు అని అడగవలసింది పోయి కరుణించు అని ఎందుకు అడిగారంటే, యేసు ఎవరు? యూదుడు. యూదుడు అంటే రాజు. తూర్పు దేశపు జ్ఞానులు అడిగారు, యూదులకు రాజుగా పుట్టినవాడు. ఆనాటి రాష్ట్ర గవర్నమెంట్ రాసింది సిలువపై, ఈయన యూదులకు రాజని. గలిలయలో ఉన్నటువంటి వీరు యూదులు, యూదులై రాజులైతే రాజులందరూ కలిసి కుష్ఠరోగులను తరిమేస్తే ఇక్కడుంటే చంపేస్తామన్నారు కదా. ఇప్పుడు చంపేస్తామన్నది యూదులు, రాజులు, గలిలయులు. ఇప్పుడు ఎదురొస్తున్న ఆయన ఎవరు? ఆ యూదుడే, ఆ గలిలయుడే, ఆ రాజే. అంటే ఇప్పుడు వీళ్ళు ఆలోచించింది ఏంటి? యూదులందరూ కలిసి మమ్మల్ని బెదిరిస్తే చంపేస్తామనంటే ప్రాణాన్ని దక్కించుకోవటానికి పారిపోతున్నావు. నువ్వు యూదుడవు, రాజువు. వాళ్ళలాగా నువ్వు కూడా అలా ఆలోచిస్తే నువ్వు రాళ్లతో కొట్టి కొడతావేమో. మమ్మల్ని బాగు చేయకపోయినా పర్వాలా, కొట్టకుండా ఉంటే చాలన్నారు. కరుణ అంటే మమ్మల్ని కొట్టొద్దు, అదేనా? కరుణించు అంటే మా రోగం స్వస్థపరచకపోయినా పర్వాలా, మమ్మల్ని కొట్టకుండా చంపకుండా ఉంటే మా దారిని మేము వెళ్ళిపోతాం. యేసు ప్రభు కరుణించు అని వాళ్ళు అడిగారే కానీ వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ చేశారు. ఆయన ఏం చేశారు? అప్పుడు యేసు ప్రభు నోరు తెరిచి, చాలు నాన్న చాలు. ఇంతకెళ్ళిన తోలేసింది ఎవరు? ఆ యాజకులే. ఇప్పుడు ప్రభు వెళ్ళమనేది ఎక్కడికి? మిమ్మల్ని ఎవరు గెంటేశారు? ఎవరికి నువ్వంటే ఇష్టం లేదో, ఎవరు నిన్ను తక్కువ అంచనా వేశారో, ఎవరు నిన్ను ఉంచకూడదు అనుకుంటున్నారో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చెడవో, ఎక్కడ వాడిపోయి ఓడిపోయావో అక్కడే మరలా నిన్ను నేను నాటుతా, అక్కడే చిగురింపజేస్తా, పడిన చోట లేపిస్తా, చెడిన నిన్ను బాగు చేస్తా, ఎండిపోయిన మొద్దు నుండి చిగురు పుట్టిస్తా, అక్కడే దాన్ని వృక్షముగా చేస్తా. ఎవరు గంటేశారో అక్కడికి వెళ్ళమన్నాడు.
అక్కడికి వెళితే చచ్చిపోతాం, మేము వెళ్ళాం, నువ్వు దారి తొలగితే పక్కంట పడి వెళ్ళిపోతావు అల్లా. ఏమనందరా తల్లి అక్కడ? వారు చెప్పాను చాలు నాన్న. వారు వెళ్ళుచుండగా, చిన్న మాట, వీళ్ళు ఎంతకీ యాజకుల దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదు. అలా అని పోనీ యేసుప్రభు దగ్గర ఉన్నారా? లేరు. ఎక్కడా లేరు, అక్కడ లేరు. అక్కడ ఉన్నప్పుడు వ్యాధి ఉంది, ఎక్కడున్నప్పుడు కూడా వ్యాధి ఉంది. రోగం ఎప్పుడు పోయింది? వెళుతూ ఉండగా. శ్రమ ఎప్పుడు పోతుంది చెప్పనా? ప్రార్థనలో వెళుతూ ఉండగా. రోగం ఎప్పుడు పోతుంది? విశ్వాసములో వెళుతూ ఉండగా. ఒంటరితనం ఎప్పుడు పోతుంది? సంఘముతో కలిసి వెళుతూ ఉండగా. కష్టాలు ఎప్పుడు పోతాయి? దేవునితో కలిసి వెళుతూ ఉండగా. వెంటనే అక్కడే పోవు, వెళుతూ ఉండగా పోతాయి. సంఘం వెళుతూ ఉండాలి. ఎప్పటి వరకు? పని అయ్యేంత వరకు, చనిపోయేదాకా. వారు వెళుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియకుండా శుద్ధులైరి. ఒకడా 10 మందా? 10 మంది అయ్యారు. బైబిల్ పట్టుకున్న నీవు ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, 3 రోజులు ఉపవాస కూటాల్లో నేను ఒక స్లిప్ రాసి పెట్టానయ్యా. ఫలానా వ్యక్తి మారాలని పేరు కూడా రాశా. ఫలానా పని జరగాలని నేను ఆ సంగతి అంతా రాశా. 3 రోజులు కూటాలు అయిపోయినాయి, కానీ నా సమస్య మాత్రం తీరలేదు. మరి ఇప్పుడు నేనేం చేయాలి అని ఎవరైనా నన్ను అడిగితే నేను ఇచ్చే సలహా, వెళుతూ ఉండు. చింతపల్లి లాక్ ఎక్కడుంటే రాదు. మనం వెళుతూ ఉంటే అది దగ్గరికి వస్తుంది. అంతేనా? ఎక్కడుంటే అది రాదు. మనం వెళుతూ ఉంటే అది దగ్గరకు వస్తుంది, దూరం అవుతుంది. మనం వెళుతూ ఉంటే దేవుడు దగ్గర అవుతాడు, లోకం దూరం అయిపోతాయి. మనం వెళుతూ ఉంటే పరిశుద్ధులం అవుతాం, పాపానికి దూరం అవుతాం. వెళుతూ ఉండాలి వాక్యంలో, వెళుతూ ఉండాలి సంఘంలో, వెళుతూ ఉండాలి సన్నిధిలో, వెళుతూ ఉండాలి ఉపవాసంలో, వెళుతూ ఉండాలి ఉజ్జీవములో. వెళ్ళిపో, మాకు వెళుతూనే ఉండు. పిల్లల వివాహాలు ఆగిపోయినాయా? వెళుతూనే ఉండు, అయిపోతాయి. ఇల్లు ఆగిపోయిందా? వెళుతూనే ఉండు. సమస్య పెరుగుతుందా? ఆగమాకు, వెళుతూనే ఉండు. యాజకుని దగ్గరికి వెళ్ళలేక వెనక్కి తిరిగారు, కానీ వెళ్ళకుండానే పని అయింది. కారణం, యేసు మాట అంత శక్తి కలిగినది. 10 మంది. నేను అందుకే ఇందాకన్నా, కుష్ఠరోగులకి ఎదురాలా, కుష్ఠ రోగానికి ఎదురొచ్చాడు. అందుకే ఆ 10 మంది అక్కడే ఉన్నారు, ఆ రోగం మాత్రం అక్కడ లేదు. అది ఎటుపోయింది ఇప్పటికి ఎవరికి తెలీదు. ఇప్పుడు వాళ్ళకి ఎదురొచ్చాడు, ఆ రోగానిక? ఇప్పుడు చెప్పండి, యేసు దేనికి ఎదురొస్తాడో చెప్పనా? మనకు కాదు, మనల్ని పట్టి పీడించే సమస్యకు ఎదురొస్తాడు. ఏది నిన్ను నలిపేస్తుందో దానికి ఎదురొస్తాడు. అంత శక్తి గలుడు ఆయన. వెళుతూ ఉండగా 10 మంది ఏమయ్యారు? శుద్ధులయ్యారు. యాజకుని దగ్గరికి వెళ్ళలా. ఇంతగా అక్కడికి ఎందుకు వెళ్ళమన్నారు? వాళ్ళే కదా మిమ్మల్ని తోలేసిందండి. వాళ్ళేం పలకరించొద్దు, మీ దేహములు వారికి చూపించమన్నారు. వాళ్ళు శుద్ధులయ్యారు. శుద్ధులైన వెంటనే ఏం చేయాలి? చెల్లించాలి. 9 మంది చరిత్ర ఆగిపోయింది, ఒక్కడ చరిత్ర ప్రారంభమైంది. వారిలో ఒకడు
తనకు స్వస్థత కలుగుట చూచి, చిన్న మాట నాన్న, చిన్న మాట, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ముందు చేసిన పని ఏంటి? తనను తాను చూసుకున్నాడు, ఇతరులను చూడలా. తనను తాను చూసుకున్న తర్వాత ఇది ఎలా జరిగింది అని కళ్ళు పైకి లేపితే ఆ ముందు యేసు కనపడ్డాడు. తనను తాను చూసుకున్నాక యేసును చూడటం మొదలు పెట్టాడు. ఆ 9 మంది వాళ్ళను వాళ్ళు చూసుకున్నాక లోకాన్ని చూశారు, అందుకే లోకంలోకి వెళ్ళారు. యేసు వారికి కనపడలా. చూసేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. రాత్రిపూట జిల్లేడు చెట్టు ఉంటుందే, మన బండి వెళ్తూ ఉంటుంది, మెదులుతున్నట్టు కనపడుతుంది. అక్కడ ఏదో దెయ్యం ఉందనుకుంటాం మనం. బండి లైట్ తిన్నగా జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్తే చెట్టు అది. వెళుతూ ఉంటే సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. మన ముందు యేసుని పెట్టుకుంటే ఆటంకాలేమీ కనపడవు. అందుకే నేను చెప్పేది, మనల్ని మనం ముందు చూసుకోవాలి, మనల్ని బాగు చేసిన యేసును చూడాలి. రెండో వ్యక్తి వైపు మన దృష్టి వెళ్ళకూడదు. వాడు గొప్ప శబ్దముతో, ఇప్పుడు చెప్పండి ఎవరు చెప్పారు ఇతనికి? మహిమ పరచరా అని ఎవరు చెప్పారు? పెద్ద కేకలైరా అని ఎవరు చెప్పారు? నానా రైట్. సరే, ఇంకో పరిస్థితిని బట్టి అన్నాడు, కానీ నేను ఒక మాట చెప్తా. నిన్ను నువ్వు చూసుకుంటే లోకంలో ఉన్న సమస్య ఏంటో తెలిసిపోతుంది. నువ్వు గనక యేసును చూస్తే యేసు ఏంటో నీకు తెలుస్తుంది. యేసు నీకు తెలిస్తే నువ్వేం చేయాలో ప్రపంచంలో ఎవడు చెప్పక్కర్లా, నీకే తెలుస్తుంది. వాడు ఆదివారం చర్చికి వెళ్ళలా, అయినా ఏం పరిచాడు? మహిమ పరిచాడు. బాప్తిసం పొందలా, ఏం పరిచాడు? 9 మందిని పట్టించుకోవాలా. ఇంతకాలం పెద్ద కమిటీ, అది కమిటీని మర్చిపోయాడు. దేవుడు ఎక్కడున్నాడు? 8వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం చూడండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం తీస్తే చదవండి, 30వ వచనం. నీ నివాస స్థానమైన ఆకాశమందు నీవు విని. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడ నివాసం ఉంటున్నాడు? నివాసం అంటే ఉంటున్నాడు, అక్కడ ఉంటున్నాడు ఆయన. ఎక్కడ? ఆకాశమందు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరిని మహిమపరిచాడు? ఆయన ఎక్కడున్నాడు? ఈయనకి ఎట్ట తెలిసింది? ఈయనకి ఎలా తెలిసింది? అది నేను చెప్తున్నా. ఆకాశమందున్న పరలోకమందున్న తండ్రిని బయలుపరచటానికే కుమారుడు భూలోకానికి వచ్చాడు. తండ్రి అక్కడ ఉన్నాడని ప్రపంచంలో ఎవరికీ తెలియదు, కుమారుడు చెప్తేనే తప్ప. తండ్రిని బయలుపరచటానికి కుమారుడు భూలోకానికి వస్తే, ఆ కుమారుని యొక్క మాట వినిన కుష్ఠరోగి, కుమారుణ్ణి చూసిన కుష్ఠరోగి తండ్రి ఎక్కడున్నాడో తెలిసిపోయింది. కుమారుడు చేసిన మేలుతో తండ్రిని కుమారుణ్ణి కలిపి మహిమపరిచాడు. అసలు మామూలుగా నీకు ఒకటి అర్థమైతే చాలు, రెండోది అదే తెలుస్తుంది. మన కర్మ ఏంటంటే ఆ ఒకటే అర్థం అవ్వట్లేదు. ప్రైజ్ ద లార్డ్. అతడు దేవునిని ఏం చేశాడు? మహిమపరచలా. మహిమపరచుచు అంటే అక్కడ మొదలెట్టాడు. బాప్తిసం ఉందా? బల్లారాధన ఉందా? సంఘానికి వెళ్ళాడా?
ఇంకో మాట చెప్పండి, తెల్ల బట్టలు వేసుకున్నాడా? కొన్ని అలాగా రంగులు వేసుకున్నాడా? బైబిల్ చదివాడా? హల్లెలూయా అన్నాడా? ఆమేన్ అన్నాడా? స్తోత్రం అన్నాడా? ఏమీ అననోడు దేవునిని అన్నీ ఉన్న మనం, నేను అనలేదన్నమాట, మీ ఇష్టం. మహిమ పరుస్తున్నావో లేదో నీకే బాగా తెలుసు. పెద్ద మాట. నీ గురించి నాకు తెలిసిన దానికంటే నీ గురించి నీకే ఎక్కువ తెలుసు. ఏ అనుభవం లేనోడు, మాటకారి కానోడు, పాటగాడు కానోడు, ప్రార్థన పరుడు కానోడు, విద్యార్థి కానోడు, యేసు ఎరుగని వాడు, సంఘ చరిత్ర తెలియని వాడు, ఒక్కసారి వాడిని వాడు చూసుకుంటే యేసు కనపడ్డాడు, యేసును చూస్తే తండ్రి కనపడ్డాడు. అక్కడ మొదలెట్టాడు. ఏంటి ప్రారంభం? అక్కడ మహిమ పరచుచు నానా ఎక్కడికి? ఎక్కడికొచ్చి? యేసు ప్రభు దగ్గరికి. ఎక్కడికొచ్చి? యేసు ప్రభు దగ్గరికి. ఇప్పుడు చెప్పాలి, మహిమ పరచటం ఎక్కడ మొదలెట్టాడు? ఊళ్ళో. ఏంటన్నా? ఊళ్ళో. అక్కడ ప్రారంభించినోడు అదే మహిమతో ఎక్కడికి వచ్చాడు? యేసు దగ్గరికి. పొద్దునోడు చెప్పండి, పొద్దునోడు పక్షవాయువు గలడు పొద్దున యేసు దగ్గర మొదలెట్టాడు, ఊళ్ళోకి తీసుకెళ్ళాడు. వీడు ఊళ్ళో మొదలెట్టాడు. చెప్పాలి, రైట్. అది భక్తి. నువ్వు లోపలికి వెళ్తే లోపల, బయటకు వస్తే బయట, సన్నిధిలో ఉంటే ఇక్కడ, సంఘంలో ఉంటే ఇక్కడ, సమాజంలో ఉంటే అక్కడ, ఫ్రీ బస్ ఎక్కినా అక్కడ. అని చెప్పాలి. నువ్వెక్కడుంటే అక్కడ దేవునికి మహిమ రావాలి. అట్లాంటి వాళ్ళు సంఘాల్లో ఉంటే సంఘ సరిహద్దులు పెరుగుతాయి. అట్లాంటి వాళ్ళు మందిరములో కూర్చుంటే మహిమ మందిరములో తాండబడుతుంది. అట్లాంటి వాళ్ళు మందిరములు ఉంటే దెయ్యములు, రోగములు, చీకటి పిశాచులు పారిపోతాయి. పెద్ద పెద్ద డైలాగులు అక్కర్లా. నువ్వు ఎంటెక్, బీటెక్, సీటెక్, ఏ టెక్ చదివినా నీకు మహిమ పరచటం రావాలి. ఆ టెక్కల వల్ల మహిమ రాదు, మహిమ వల్ల టెక్కలన్నీ బతుకుతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ అబ్బాయి ఎక్కడ మొదలెట్టాడు? ఊరి బయట. అలా మహిమ పరుస్తూ ఎక్కడికి వచ్చాడు? పొద్దున పక్షవాయువు గలవాడు ఎక్కడ మొదలెట్టాడు? అలా మహిమ పరుస్తూ ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళిద్దరూ చర్చికి వెళ్ళిన వాళ్ళు కాదు, వాళ్ళిద్దరూ 3 రోజులు ఉపవాస కోటాలు పెట్టినోళ్ళు కాదు. ఆరోగ్యం కలిగిన వెంటనే తెలిసింది, ఏం చెయ్యాలో వాళ్ళకి తెలిసింది. మనకన్నీ చెప్పాలి. సరే, ప్రభు దగ్గరకు వచ్చాడు. చెల్లించుచు అది లెక్క. ఎవరతను? నిలబడిన ఆయన ఎవరు? యూదుడు. కాళ్ళ మీద పడిన ఆయన ఎవరు? నేను మొదట్లో ఒక మాట అన్నా, వాళ్ళు అంటారాని వాళ్ళని. యూదులను వాళ్ళు ఏం చేయకూడదు? ముట్టుకోకూడదు. ఇప్పుడు యేసు క్రీస్తు ముట్టుకోవటం కాదు, అతనే వచ్చి ఏం చేశాడు? ఎందుకు ముట్టుకున్నాడు? నా మాట వినాలి. ఎందుకు ముట్టుకున్నాడు? సరే సరే, ఒక విషయం మీరు చెప్పిన కరెక్టేలే. ముట్టకూడని వాడు యేసుని ఏం చేశాడు? ముట్టుకున్నాడు. దగ్గరకు రాకూడని వాడు దగ్గరకు వచ్చాడు. ఎడంగా ఉండవలసిన వారు సాగిలపడ్డాడు, సాగిలపడినోడు పాదాలు పట్టుకున్నాడు. ఇంతకు విషయం ఏంటో చెప్పనా? వాడు యేసును ముట్టుకోలా, యేసు వాడిని ముట్టుకోలా. ఎవరు ఎవరిని ముట్టనివ్వరో యేసు వారిని ముట్టనిస్తాడు. ముట్టనిస్తాడు ఆయన. వాడు ముట్టుకోలా, ఈయన ముట్టనిచ్చాడు వాడిని. ముట్టుకున్నాడు ఎప్పుడు రెడీ, మనమే ముట్టనీము.
ఇందాకే లోపల వార్తలు చూస్తుంటే ఒక ఆయన బర్త్డే జరిగింది, పుట్టినరోజు జరిగింది. మరి మీరు చూసారో లేదో? పుట్టినరోజుకి ఆయన కేక్ కట్ చేస్తున్నాడు. అక్కడికి పెద్ద నాయకుడు వచ్చాడు. వచ్చిన పెద్ద నాయకుడేమో పెద్ద కులస్తుడు, పుట్టినరోజు చేసి కేక్ కట్ చేసేవాడేమో అనుకుంటున్నాడు ఆ పెద్దోడు వీడు చిన్న కులస్తుడని. ఆ పెద్ద నాయకుడిని గౌరవంగా ముఖ్య అతిథిగా పిలిస్తే ఈ చిన్నవాడు కేక్ కట్ చేస్తుంటే పద్ధతి చెప్పండి. కేక్ కట్ చేసిన వాడే కేక్ ముక్క తీసి పోని తినిపించటమో పోని ఈడిది అంటమో ఏదో చెయ్యాలి. ఈయన కట్ చేస్తూ ఉండగా పెద్ద నాయకుడు కేకులో చేయబెట్టి ఒక ముక్క తీసుకున్నాడు, నోట్లో వేసుకున్నాడు. అది పని అయిపోయింది. అంటే ఇప్పుడు ఆయన అభిప్రాయం ఏంటి? నువ్వు నాకు పెట్టకూడదు, నువ్వు పెట్టిన మొక్క నేను తినకూడదు. తప్పు అయింది కాదు, ఆయన నాయకుడు అని పిలుస్తున్నావేమో అంత తప్పు. ఇతనుకుండే పదవి 5 ఏళ్ళు, ఇతనుకుండే విలువ 5 ఏళ్ళు, ఇతను బ్రతుకుండేది శరీరం అన్నంతకాలం. నా యేసు కాలం తరతరములలో యుగ యుగములలో ఆది అయి అంతము లేనివాడు. భూమికి ఆయనే దేవుడు, ఆకాశానికి ఆయనే దేవుడు. వేశ్య రాహబంద మాట, మీ దేవుడు భూమికిని ఆకాశానికి దేవుడు. అట్లాంటి దేవుడయ్యుండి సమరయుణ్ణి ముట్టనిచ్చాడు. ఎవరిని ఇస్తామండి యేసు ప్రభుని? 3 రోజులు ఉపవాస కొట్టాలి. ఏం సరిపోతాయి ఆయన గురించి వర్ణించడానికి? అందుకే మన తాతలు బోధించారు, వాళ్ళు వెళ్ళిపోయారు, బైబిల్ అలాగుంది. మన తండ్రులు బోధించారు, వాళ్ళు వెళ్ళిపోయారు, బైబిల్ అలాగుంది. మనం బోధిస్తున్నాం, బైబిల్ అలాగుంటుంది. మన పిల్లలు వస్తారు, అలాగుంటుంది. కారణం చెప్పనా? ఇది 10వ తరగతి పుస్తకం కాదు, సంవత్సరానికి చదివే అవతల పడేయటానికి కదా. మనిషి రాసింది కాదు, మనుషుల కల్పితం కాదు, పరలోక సంబంధమైన వాస్తవం. తెలిస్తే దీని జోలికి వెళ్ళాలి. నీకు అర్థం కానప్పుడు దాని జోలికి వెళ్ళమాకు. తెలిస్తేనే పేతురు గురించి మాట్లాడాలి, తెలిస్తేనే అబ్రహాం గురించి మాట్లాడాలి. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడని పద్దాక అనమోకు, నీకు తెలియదు దాని గొడవ. 3 సార్లు అబద్ధం ఆడితే పేతురు పరలోక రాజ్యపు తాళపు చేతులు ఎవరికి ఇచ్చాడు? 3 సార్లు అబద్ధం ఆడినట్టు తాళాలు ఇచ్చిన ఆయన నీకు తెలదా అండి? తెలుసా? మరి 3 సార్లు అబద్ధం ఆడినోడికి తాళాలు ఎందుకు ఇచ్చాడు? మనకు ఎందుకు ఇవ్వాలా? ఆయనకి ఎందుకు ఇచ్చాడు చెప్పనా? ఆయన 3 సార్లే ఆడాడు. మనం ఎప్పుడు మొదలెట్టామో ఇప్పుడు మానలేదు. నువ్వు పద్దాగా పేతురు మీద లేనిపోయిన మాటలు చెప్పి, విషపు మాటలు మాట్లాడి, చేదికాయలు కోసి అబద్ధికుడు 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 అన్నావు అనుకో, పరలోకపు తాళపు చేతులు ఎక్కడున్నాయి? ఆయన చేతిలో ఉన్నాయి. నువ్వు పద్దాగా ఆయన మీద ఏమన్నా అంటే రేపు పొద్దున్న వెళ్ళినప్పుడు తాళాలు ఎవరు తీయాలి? అప్పుడు తెలుస్తుంది నీ గొడవ. నన్ను ఎంత అల్లరి చేసావా నువ్వు తాళాలు తీని అన్నాడు అనుకోండి, అది కేసు రక్తం చేయమన్నా తీయడు. హల్లెలూయా చెప్పండి. అందుకనే అనవసరమైన దాని జోలికి వెళ్ళొద్దు. సాగిలపడి ఆయన పాదముల మీద పడితే నన్ను అంటుకోవద్దు సమరయుడా అనకుండా యేసు అతనిని ముట్టనిచ్చాడు. చూడండి, అప్పుడు ప్రారంభమయ్యాడు. మహిమలోకి అతడు ప్రవేశించి నిలబడిన ప్రతి చోట మహిమ పరిచాడు.
ఇప్పుడు అతను సమరయుడు గాడు, యేసుకు శిష్యుడు. భూప్రపంచములో ఏ బలహీనుడైనా, ఏ కులస్థుడైనా, ఏ అంటరాని వాడైనా, ఏ ముట్టకూడని వాడైనా, విద్యావిహీనుడైనా, ఆస్తిహీనుడైనా, పేదవాడైనా, దరిద్రుడైనా, వీళ్ళందరికీ ఏకైక గతి, దిక్కు నజరేయుడైన యేసు. ఆయనొక్కడే సమర్థించగలడు. యేసు ప్రభు అడిగిన ప్రశ్న, ఆ వెనక్కి తిరిగి వచ్చినోడు సమాధానం చెప్పలేకపోయాడు. ఏమని? ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఇదే ప్రశ్న 8వ అధ్యాయంలో యేసయ్య అడిగాడు. నిన్ను రాళ్లతో కొట్టడానికి వచ్చారే, వారెక్కడా? అదే ప్రశ్న ఎలీషా శిష్యుడిని అడిగాడు. గొడ్లు జారిపోయింది అన్నావే, అది ఎక్కడా? దేవుడైన యెహోవా ఆదాముని అడిగాడు. ఆదామా, నువ్వెక్కడా? కొన్ని అడ్రస్లు కావాలి ఆయనకి. అడ్రస్ కరెక్ట్గా ఉంటేనే నీకు ఏ సమాధానమైనా వస్తుంది. తొమ్మండుగురు ఎక్కడంటే చెప్పలేకపోయాడు. ఎందుకు చెప్పలేకపోయాడు చెప్పనా? అతనికి ఎందుకు తెలియలేదు చెప్పనా? ఇతనున్నదేమో దేవునిలో, వాళ్ళు ఉన్నదేమో లోకంలో. లోకంలో ఉన్నవాడి చరిత్ర దేవునిలో ఉన్నవాడికి తెలీదు, అందుకే చెప్పలా. ఈ దేవుడే ఆగర్ని 2 ప్రశ్నలు అడిగాడు. షరాయి దాసీవైన ఆగరు, ఎక్కడ నుండి వస్తున్నావు? ఏంటి అలా చూస్తారు? ఎక్కడికి వెళుతున్నావు? నా బైబిల్లోనే ఉందా ఏంటి ఇది? ఎక్కడి నుండి వస్తున్నావు? ప్రశ్నలు 2. ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? ప్రశ్నలు 2 అయితే ఆమె ఇచ్చిన ఆన్సర్ ఒకటే. నేను నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోయి వస్తున్నానంది. ఎక్కడికి వెళ్తున్నావు అన్నదానికి జవాబు లేదు. జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. నువ్వు లోకంతో కలిసిపోతే ఆన్సర్స్ ఉండవు. నువ్వు దేవునిలో ఉంటే అన్ని ప్రశ్నలకు ఒక ఆన్సర్ సరిపోతుంది. నువ్వు దేవునిలో నుండి లోకానికి వెళ్తే ఒక్క ప్రశ్నకు కూడా నీకు జవాబు తెలియదు. 66 గ్రంథాల్లో 17వ అధ్యాయములో పనికిమాలిన సమరయుడు గురించి రాస్తే, 66 గ్రంథాల్లో లూకా సువార్త 5వ అధ్యాయములో పక్షవాయువు గలవాడు గురించి రాస్తే, వీడు యేసు దగ్గర మొదలెట్టి ఊళ్ళోకి వెళ్తే, వాడు ఊళ్ళో మొదలెట్టి యేసు దగ్గరకు వస్తే, వీళ్ళిద్దరి సంగతి బైబిల్లో రాస్తే, మన సంగతి ఇంకా బైబిల్లోకి వెళ్ళలేదంటే మనం వెళ్ళవలసిన దూరం ఇంకా చాలా ఉంది. మనం చేయవలసిన పని చాలా ఉంది. మనం చదవవలసిన సంగతులు చాలా ఉన్నాయి. వచ్చేసినాయి అనుకో, మాకు ఇంకేమి రాలా. తెలుసు అనుకో, మాకు ఏం తెలియలా. మహిమ పరిచినందువల్ల ఒక పక్క పాడైనోడు 2 పక్కల బాగయ్యాడు. మహిమ పరిచినందువల్ల వైద్య శాస్త్రములో ముందే లేని రోగం అడ్రస్ లేకుండా పోయింది. ఏం చేసినందువల్ల? మహిమ పరిచినందువల్ల. ఇప్పుడు చెప్పండి, నేను క్రైస్తవుణ్ణి, పోనీ నేను రెవరెండ్ని, నేను డాక్టర్ని, నేను బిషప్ని, నా పేరు ఫలానా, నేను బ్రదర్ని, మాస్టర్ని, పాస్టర్ని, నేను సంఘ పెద్దని, యూత్ లీడర్ని, ఇవన్నీ నువ్వు అనుకుంటే, ఇవన్నీ పక్కన పెడితే నువ్వు చేయవలసిన పని ఏంటి? దేవునిని మహిమపరచాలి. నువ్వు పరిచే మహిమను బట్టి నీ డిగ్రీకి వాల్యూ పెరుగుద్ది. నువ్వు మహిమపరచకపోతే డిగ్రీ స్పాట్లో చస్తుంది. 12వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం
తీస్తే చదవండి 21వ వాక్యం. నియమింపబడిన దినమందు కూర్చుండి వారి ఎదుట ఆ, ఉపన్యాసము చేయగా ఉమ్, జనులు ఇది దైవ స్వరమే కాని మానస్వరము కాదని కేకలు వేసిరి. ఆ. అతడు దేవుని మహిమపరచినందున మహిమ కంగారులో మనం మామూలుగా చదివేస్తాం. మహిమ పరచనందున. చాలు ఇక అయిపోయింది కదా చరిత్ర, ఇంకేముంది. పక్షవాయువు గలోడు మహిమ పరిచినందున, కుష్టి వ్యాధి గలోడు మహిమ పరిచినందున, రాష్ట్ర గవర్నర్ మహిమ పరచనందున. పెద్ద తేడా ఉంది, చిన్నది అంతేనా. హెరోద్ గవర్నర్ ఉన్నతమైన స్థాయి, రాజు అధికారి, ఆజ్ఞాపించేవాడు, అన్ని అంగులున్నవాడు. చెప్పాలి, రాజవస్త్రం ధరించి ఏ పీఠం మీద ఏం చేశాడు ఆ రోజు? ఉపన్యాసం. ఉపన్యాసాలు బాగుంటాయి కదా, కొన్ని చాలా బాగుంటాయి. అదే నేను చెప్తున్నా, ఉపన్యాసం కంటే బాగుండవలసింది జీవితం. ఆ ప్రసంగం విని ఆ మాటలు విన్న వాళ్ళందరూ చెప్పండి, ఇది దేవుని స్వరం. ఇతడు దేవునిని ఏం పరచలా, అది పక్కన పెట్టండి. అతని మాట విన్న వాళ్ళు ఇతన్నేమన్నారు? ఇతన్నేమన్నట్టు? ఈయనే దేవుడు అన్నారు. అంతేనా? ఈ స్వరం ఎవరిదన్నారు? ఇతనిదే. ఇతని స్వరమే దేవుని స్వరం. అంటే ఇతడే దేవుడు. ఇతడు దేవునిని మహిమపరచలా, వాళ్ళు ఇతడే దేవుడు అన్నారు. వాళ్ళకి ఇతనికి లేని క్రమశిక్షణ వల్ల దేవుడు దిగి రావాల్సి వచ్చింది. దూత వచ్చాడు, హేరోదును ముట్టాడు. ఏం పడి? చిన్న మాట చెప్పండి. చచ్చిపోయి కుళ్ళిపోయినాక పడుతుందా పురుగు? పురుగు పట్టినాక చస్తామా? అవునా? ఈయనకి ఎప్పుడు పట్టింది? ఏంటి చేసిన తప్పేంటి? ఇప్పుడు చెప్పండి. మహిమపరచటం అనేది నువ్వు తీసుకున్నంత సులువైన పని కాదు. మన దృష్టిలో చేతులెత్తి ఆరాధించేదే, బైబిల్ పట్టుకుని బ్రతికేదే, తల వంచుకుని తిరిగేదే, చచ్చి బ్రతికేదే ఆయన మహిమపరచటం. ఇది గనక మనం చేస్తే భూమి మీదున్న ఈ శక్తి పరలోకమందు దోత కూడా మనలను మొత్తలేదు. దోత వచ్చి ఆ అబ్బాయిని ముడితే ఏమయ్యాడు? పురుగు ముందు పట్టేసింది. ఆ తర్వాత చచ్చిపోయాడు. మనం ముడితే వెంటనే చావడు, దేవుడు ముడితే బ్రతకడం. ఇంతకీ అతని మరణానికి గల కారణం ఏంటి? మన పతనానికి కారణం ఏంటి? నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, మాటగాళ్ళు ఉన్నారు, ప్రసంగికులు ఉన్నారు, పాటగాళ్ళు ఉన్నారు, సంగీతంలో ఆరితేరినోళ్ళు ఉన్నారు, సంఘాలు కట్టినోళ్ళు ఉన్నారు, మందిరాలు కట్టినోళ్ళు ఉన్నారు, పెద్ద ప్రసంగికులు ఉన్నారు. వీళ్ళందరూ ఆ ట్రాక్లో లేరు ఇప్పుడు. కారణం, వారు దేవునిని మహిమపరచలేదు. అందుకే వీళ్ళని ముట్టటం మానేసి దేవుడు ఆ ఇచ్చిన తలంతును ఆయన తీసేసుకున్నాడు. అందువల్ల యోగ్యత లేనోడేమో మహిమపరిచి బతికిపోయాడు, అంటరాని వాడేమో మహిమపరిచి బతికిపోయాడు. బతకటానికి అన్ని అంగులు ఉన్నోడు చచ్చిపోయాడు.
మహిమపరచలేక. 9వ అధ్యాయం చదివేస్తే ప్రార్థన చేస్తాం. యోహాను సువార్త 9వ అధ్యాయం తీస్తే చదవండి, 24వ వాక్యం. ఆ. ఆ. చాలు నాన్న, చాలు. 9:24. ఆహా, చదివేసాడుగా. మళ్ళీ నువ్వు చదివితే మళ్ళీ ఈయనకి నా మీద కోపం అవుతుంది. హల్లెలూయా చెప్పండి. ఆర్య ఫ్రెండ్సే చదివాడు, బాగానే చదివాడులే. ఇవే గొడవలు అనుకోకుండా వచ్చాయి. రైట్. వారు అతన్ని ఏమన్నారు? కాబట్టి వారు ఆ గుడ్డివాడిని ఏమన్నారు? నువ్వు దేవునిని మాట్లాడాలి. నువ్వు దేవునిని, మంచి మాట చెడ్డ మాట? ఓహో, మంచి మాట అని అర్థమైంది కదా. నువ్వు దేవునిని మహిమపరచుము అన్న వెంటనే ఏమన్నారు? ఎవరిని? యేసుని ఏమంటున్నారు? ఇతడు పాపి. యేసు ప్రభు వాళ్ళ కంటికి ఎలా కనపడ్డాడు? పాపి. మరి మహిమపరచమన్నది ఎవరిని? యేసు ప్రభుని ఏమన్నారు? పాపి. ఈ మనుషుడు పాపి అన్నారు. మరి దానికి ముందేమన్నారు? దేవునిని మహిమపరచు. దేవుడు ఎవరు? తండ్రి. అంటే ఇప్పుడు తండ్రిని మహిమపరచు, కుమారుడు పనికి మాలినోడు అన్నారు. ఇదేం మహిమ? ఇదేం జ్ఞానం? తండ్రి తెలుసుంటే నీ కుమారుడు కూడా తెలియాలి కదా. తెలియాలా? విక్టర్ సామ్యుయల్ గారు వాళ్ళ నాన్నగారి పేరేంటి మీకు తెలిసిందా? తెలిసిందా? అంటే ఇప్పుడు ఈయన తెలిస్తే ఆయన కూడా తెలియాలొద్దా? ఆయన తెలిస్తే ఈయన తెలియాలి. ఇప్పుడు వీళ్ళకి ఎవరు తెలుసు? తండ్రి తెలుసు. ఎవరు తెలీదు? అదేం భక్తి? తెలిస్తే రెండు తెలవాలి, తెలిస్తే అన్నీ తెలవాలి. యేసునేమో తక్కువ చేసి అంటే ఇప్పుడు ఆ అబ్బాయి అన్నాడు ఈ మనుషుడు పాపి అంటే ఏం ఆన్సర్ అండి? చదవరా తెలుగా. వాడు ఆయన పాపియో కాడో నాకు తెలీదు. ఆయన అన్నమాట ఏంటి? ఈ యేసని ఆయన పాపియో పరిశుద్ధుడో నాకు తెలీదు. మీకు తెలిసినంత నాకు తెలీదు. మీకున్నంత జ్ఞానం నాకు లేదు. మీరు చదివినంత నేను చదవలేదు. మీకు తెలిసిన దేవుడు నాకు తెలియలేదు. కానీ మీకు తెలియంది నాకు తెలిసింది ఒకటే. యేసు రాకమునుపు గురుడివాణ్ణి యేసు వచ్చినాక చూస్తున్నా. మీరు చూడలేనిది నేను చూస్తున్నా. గురుడివాడనై కళ్ళు తెరిచి యేసును చూసా. కళ్ళుండి మీరు యేసును చూడ. మీకంటే నేనే బెటర్ అన్నాడు. అంతే కదా. అంటే ఇప్పుడు గుడ్డివాడికి కుమారుణ్ణి బట్టి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అతడు దేవునిని. ఇంతకీ ఈయన గురించి టాక్ ఏంటి ఊళ్ళో? ఈ గుడ్డోడు గురించి ఊళ్ళో గొడవ ఏంటి? సరే, ఊళ్ళో గొడవ ఎందుకు? 12 మంది శిష్యులకు వచ్చింది. యేసు ప్రభుని అడిగారు, ప్రభువా ఈడు గుడ్డివాడిగా పుట్టుటకు, అదిగో వచ్చేసాం, దగ్గరికి వచ్చాం, వీడు పాపం చేశాడా వీళ్ళ అమ్మ నాన్న చేశారని అడిగితే యేసు ప్రభు చెప్పాడు, వీడు చేయలేదు, వీళ్ళ అమ్మ నాన్న కూడా చేయలే. మరి దేవునికి వీడి ద్వారా మహిమ రావటం కోసం, కుమారుణ్ణి బయలుపరచటం కోసం నా తండ్రి కొద్ది రోజులు వీడిని గుడ్డివాడిగా పుట్టించాడు. తండ్రి తీర్పుకు తల వంచాలి మనం. 3 మాటలు చెప్పండి.
పక్షవాయువు వల్ల దేవునికి ఏమొచ్చింది? లాజరు మరణం వల్ల దేవునికి ఏమొచ్చింది? గుడ్డివాడి వల్ల దేవునికి ఏమొచ్చింది? 4 చెప్పాలి, కుష్టి రోగి వల్ల దేవునికి ఏమొచ్చింది? చివరి మాట చెప్పు, నీ వల్ల ఏమొచ్చింది? కంగారులో చెప్పేసాం తప్ప మన వల్ల ఏమొచ్చింది? 31st నైట్ అనుకుంటాం మనం ఈ మాట. నీకేమొచ్చిందా? ఏది? నీకేమొచ్చింది? నీకేమొచ్చింది చూసుకుంటాం. అది ఎక్కడి నుంచి ఏమీ రాదు, ఇక్కడే ఉంది. అది చర్చిలో ఒక అమ్మాయి వాగ్దానం తీసుకుంది. లేక 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 వాళ్ళకి మనవడు పుట్టాడు. ఆ మనవడు ఇంటికాడ పెట్టి ఈమె 31st నైట్ ప్రార్థనకు వచ్చింది. అయ్యగారండి మా మనవడికి కూడా తీసుకోవచ్చా అంది. వద్దు అన్నాను అనుకోండి అదిగో కోపమంట. మరి అంతేగా, ఏదో రకంగా రాత్రి ఉంటుంది, ఇక పొద్దున్న నీకు రాదు. ఎంతమందికి చెప్పుద్దంటే ఈ మాట, అయ్యగారు మా మనవడకు వాగ్దానం తీసుకోవద్దు అన్నాడని చెప్పదో, అసలు నన్ను వాగ్దానం తీయొద్దు అన్నాడని చెప్పుద్ది. లోకానికి పాస్టర్ మీద కోపం ఎక్కడొస్తుందో చెప్పేవాళ్ళకి ఆ కిటికి తెలుసు. తీసుకో అమ్మ అన్న. ఏమకే తీసుకుంది? వాళ్ళ మనవడకే తీసుకుంది. ఏమక చదువు రాదు, ఉదయాన్నే ఊళ్ళోకి వెళ్ళి చదివిచ్చిందంట. ఇది మీ మనవడది అని పేరు రాయించుకుంటే రాశారు ఎవరో, చదివారు. ఇంతగా వాగ్దానం ఏంటంటే, నీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నానని ఉంది. ఆ నోట ఇలాంటి పాస్టర్లు మాలాంటి వాళ్ళు అందరూ చదివేశారు. యా మంచిదేనా అంటే అందులో ఎవడో చేతెత్తనం వేశాడు. స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాడంటే మీ మనవడు ఎక్కువ కాలం బతకడు, చచ్చిపోతాడు అన్నాడంట. స్థలం చూడటానికే యేసుప్రభు వెళ్ళాడంటే మీ మనవడు ఆ స్థలానికి వెళ్ళిపోవాలి కదమ్మా అన్నాడంట. 7 కిలోమీటర్లు ఆ అమ్మాయి ఊరికి నేను ఉండేదానికి ఆటో కట్టుకుని వాగ్దానం తీసుకుని వచ్చేసి తీసేసుకోమన్నాను. తీసేసుకోమంది. ఏమన్నా ముందు తీసేసుకోమంది. ఇంతకీ విషయం ఏంటి? ఇది కరెక్ట్ కాదంటగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఇక లేవా వాగ్దానాలు ఉంది. లేవంటే మళ్ళీ నేను మాట తేడా చేశాను అనుకుంటుందేమో అని మిగిలినవి ఉన్నాయమ్మా తీసుకోమన్నా. అది తీసింది. అది తీసి కళ్ళు మూసుకుని తీసి మళ్ళీ నాకు ఇచ్చింది, నేను చదవాలి. అదేమని వచ్చిందంటే, నేను నిన్ను పేరు పెట్టి పిలువబోతున్నానని వచ్చింది. ఇదైతే ఏమైంది, అది అయితే ఏమైంది. అప్పుడు ఆమె ఏమని తెలుసా, అసలు ఈ సంవత్సరమే పరిస్థితి బాగోలా, వాగ్దానాలే వద్దులని వెళ్ళిపోయింది. నా చేత యేసేమని పేరు పెట్టి ఇంటికెళ్ళినాడంటే ట్రాక్టర్ వేసుకు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. మనోడు లేడు. వాగ్దానం తీసుకున్న 18 సంవత్సరాలకి ఇప్పుడు ఎవరినంట? వాగ్దానంలో తేడా ఉండదే, వాక్యంలో తేడా ఉండదు, సంఘంలో, బోధలో, దేవునిలో, మందిరంలో తేడా ఉంటే ఎక్కడ ఉండాలి? పోన్లే కాసేపు నేను కూడా మనలోనే, మరి నన్ను కూడా కలిపారు మనలోనే, మరి తప్పదుగా ఎక్కడి దాకా వచ్చినాక మనలోనే ఉండాలి. రైట్, కాసేపు వంటి తప్పే ఉందలే. కుష్ఠిరోగి దేవునిని, గుడ్డివాడు దేవునిని, పక్షవాయువు గలవాడు దేవునిని, మరణించిన లాజరు దేవునిని. వీళ్ళ వల్ల ఏమొచ్చాయి? అందువల్ల వాళ్ళ సంగతులు బైబిల్లో వ్రాయబడ్డాయి. ఈ నలుగురిని మనం
ఇక్కడ మహిమ పరుస్తూ బతికితే అక్కడికెళ్ళి చూడగలం. అందుకని వీళ్ళందరూ మహిమ పరిచారా, మహిమ పరుచుచూ వెళ్ళారా నానా? అంటే ఇప్పుడు ఎప్పటి వరకు? అదిరా తల్లి క్రైస్తవ్యం అంటే, అది క్రైస్తవ్యం. కోటాలు అయిపోయినాయి కాబట్టి అమ్మయ్య దేవునికి స్తోత్రం అనుకోమాకు. ఆదివారం అయిపోయింది కాబట్టి అమ్మయ్య అయిపోయిందని అనుకోమాకు. అప్పుడే అయిపోయింది అంటని బాధపడాలి. కోటాలు అయిపోయినాయి అనుకోకూడదు, అరే అప్పుడే అయిపోయినాయి అంటని బాధపడాలి. 10 మందిలో ఉన్నప్పుడు దేవునిని, నలుగురుగా ఉన్నప్పుడు దేవునిని మహిమపరచాలి. చివరి మాట చదివి బైబిల్ మూసండి. 8వ అధ్యాయం మార్కు సువార్త 26వ వాక్యం. నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి, ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని, ఎక్కడికి వెళ్ళొద్దని తమ్ముడు నా మాట, ఎక్కడికి వెళ్ళొద్దని, ఎక్కడికి పంపాడు? ఇల్లు ఎక్కడ ఉంది? కాదు నాన్న, ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఊళ్ళోనే ఉంటుందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు, మరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? మరి ఇంటికి వెళ్ళాలంటే ఊళ్ళోకి వెళ్ళాలిగా కదా. ఈ నిద్ర టైంలో, ఆకలి టైంలో కొన్ని అర్థం అవ్వవు. గట్టిగా లేలో చెప్పాలి. యేసు ప్రభు దగ్గరికి తోడుకొచ్చారు, అతన్ని తీసుకురాలా, తోడుకొచ్చారని ఉంటుంది బైబిల్లో. ఆ ఊరిలోని కొందరు వాడిని, చెవుడు గల నత్తివాడిని, గుడ్డివాడిని తోడుకు రావటం ఏంటి నానా? ఓహో అదా, రైట్ రైట్ రైట్. నా ఎమ్మకాలు తీసుకెళ్తున్నా, ఇది తీసుకెళ్ళటం తోడుకెళ్ళటం కాదు. పెట్టిన సమయాలు ఎలా వచ్చావు? జాషువాని నన్ను తీసుకొచ్చాడు అంటాడా? మరి తోడు మొత్తం ఏంటి? తోడు మొత్తం ఏంటి? చిన్న మాట చెప్తా. షూ వేసాం, బూట్లు తొడిగాం, టై కట్టాం, డ్రెస్ వేసాం, స్కూల్ డ్రెస్ వేసాం, బ్యాగ్లో మొత్తం చదివేసాం, బ్యాగ్ తగిలించాం. అప్పుడు దాకా అమ్మ, మమ్మీ, డాడీ అన్నాడు. మరి ఏంటో వ్యాన్ వచ్చేసి అక్కడ ఆగింది స్కూల్ బస్సు. మరి తలగా ఎక్కట్లా వారు దేవట్లా. యారు వెళ్ళవా? మాట్లాడతలా. వెళ్తావా? మాట్లాడతలా. చాక్లెట్లు కావాలా? మాట్లాడతలా. మరి ఇప్పుడు ఏంటి? బస్సు అక్కడ ఆగింది, ఇప్పుడు ఏం చేయాలి? అన్ని పెట్టాం, అన్ని కట్టాం, వెళ్ళట్లా. అప్పుడు ఏం చేయాలి? తీసుకెళ్తే రాడు. మరి ఏం చేయాలి? ఆ వీటి మీద ఉన్న బ్యాగ్ మనం తీసుకుని ఇప్పుడు పట్టుకుని బస్ దగ్గరికి తోడుకెళ్ళాలి. అది తోడుకెళ్ళటం. అక్కడకు తోడుకెళ్తే, తెలుగులో ఒక సామెత ఉంది, పీకిలాటోడు పెళ్ళికి భీమన్నీ ఖర్చు అయినాయి అని. అక్కడకు తోడుకెళ్తే చేయి పెడితే స్వస్థత రాలా. అసలే తోడుకెళ్ళామేమో స్వస్థత రాలా. అప్పుడు యేసు ప్రభు కింద ఉమ్మూసి బురద చేసి రాస్తే నీకేమైనా కనబడుతుందని యేసయ్య అడిగాడు. అప్పుడేమన్నాడు? కన్నులెత్తి. ఎలాగా? ఎలా కనపడుతున్నారు? చెట్లు వలె మనుషులు నాకు కనబడుతున్నారు, వారు చెట్ల వలె నడుస్తున్నట్టు. ఎక్కడనుంది ఘోరం? మనుషులు చెట్ల వలె నడతామేంటి? అప్పుడు యేసు వానిని ఊరి వెలుపలకు తోడుకునని ఉంటుంది. అక్కడ ఊరి బయటికి యేసు వానిని, ఊళ్ళో నుంచి యేసు దగ్గరకు
తోడుకొని వస్తే ఎవరయ్యా? ఏసయ్యనా? ఊళ్ళో వాళ్ళు అతన్ని ఎక్కడ తోడుకొచ్చారు? ఏసై చేయి పట్టుకుని అక్కడ తోలుకెళ్తున్నాడు ఊరు బయటికి. ఊళ్ళో నుంచి యేసు దగ్గరకు వచ్చాడు, యేసు దగ్గర నుంచి ఊళ్ళోకి వెళ్ళాడు. కానీ ఊళ్ళోనూ మహిమపరచలా, యేసు దగ్గర మహిమపరచలా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఓరి నీతో పెద్ద రిస్క్ లాగా ఉంది, చిన్న పని చేయి, నువ్వు ఊళ్ళోకి వెళ్ళమోకు కానీ నీ ఇంటికి వెళ్ళిపో. ఇల్లు ఎక్కడ ఉంటుంది? రిస్క్ కూడా ఉంటాడు ఒక్కొక్కడు. వాడి సంఘంలోకి వస్తే రిస్కే. బాగా చెప్పారు. కోటలో ఉంటే పాట అయిపోతే రిస్కే. ఆలస్యంగా వచ్చేవేంటి అంటే రిస్కే. అసలు రిస్క్ మనిషితో టోటల్గా రిస్కే. అందుకని యేసయ్య అన్నాడు, నువ్వు ఊళ్ళోకి వెళ్తే రిస్క్, బయటకు వస్తే రిస్కే, సంఘంలో ఉంటే రిస్క్, మీ వాళ్ళ దగ్గర ఉన్న రిస్కే, చివరికి నా దగ్గరకు వచ్చిన రిస్కే. నీలాంటోడు ఎక్కడా వద్దు, నీకు దండం పెడతా, ఇంట్లో నుండు. అల్లెలో చెప్పాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు కోనేటి కట్టి మీద? 38. యేసు ప్రభు వయసు ఎంత? ఎన్ని వయసులో ఆయనకి, సర్లే ఎన్ని వయసులో ఆయనకి, సర్లే యేసు ప్రభు వయసు కొన్ని 33 వేసుకోండి, 33. కోనేటి గట్టి మీద ఉన్నాడు వయసు ఎంత? గట్టి మీదకి వచ్చిన సంవత్సరాలు ఎన్ని? 38. యేసు పుట్టేంతకాలం అయింది? 33. అంటే యేసు క్రీస్తు పుట్టడానికి 5 సంవత్సరాలు ముందు వచ్చాడు కోనేటి గట్టి మీద. అవునానా? 38 మొత్తం. అసలు ఆ కోనేటికి ఎంత పేరుంది? దేవుని దూతలో దిగొస్తారు కదా, దేవుడు నివసించే చోటు, దేవుడు దిగివచ్చే చోటు. ప్రపంచానికి ఇదే హోలీ ల్యాండ్, పరిశుద్ధ స్థలం. పరమందున్న దేవుడు భూలోకానికి దిగి వచ్చే చోటు. అంత పేరున్న చోట మనోడు చేరి 38 అయింది ఇప్పటికి. ఇప్పుడు ఈ అబ్బాయి అదే గట్టి మీద ఉన్నాడు అనుకోండి, బాగా రిస్క్ ఈడుతో. ఎందుకో చెప్పనా? వాళ్ళ ఊళ్ళో ఎవరన్నా కోనేటి గట్టి మీదకి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, ఒరే ఆ గట్టి మీదకి ఎందుకురా మనోడెళ్ళు, ఇప్పటికి ఆడికే స్వస్థత లేదు. ఇక ఇప్పుడు మనకేమవుతుంది? వచ్చేవాళ్ళు కూడా కోనేటి గట్టి మీదకి రారబ్బాయి. అందుకే ఇలాంటి పేరున్న కోనేటి గట్టి మీద నీలాంటి పనికి మాలోడు ఉండకూడదు ఇక్కడ. నువ్వు కోనేటిలో దిగల్లా, లేగమన్నాడు. నీలాంటి వాడు ఎక్కడ వదిలేగా, నీ పరిపేత చేసుకో, నీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు. తెలిసిందా మీకు? స్వస్థపరిచిన వ్యక్తి ఎవరో స్వస్థపడినోడికి తెలవాలా, వెళ్ళిపోయాడు పరిపెత్తుకుని. అంతరిస్తాడు. దేవునికి స్తోత్రం. జీవితంలో అవకతవకలుంటే నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. అందుకే ఒక పాట అయినా, ఒక ప్రార్థన అయినా, ఒక సాక్ష్యమైనా, నిక్కర్చుగా ఒకరోజు ఉపవాసమైనా, సంఘంలో పరిచర్య అయినా, మందిరానికి పరిచర్య అయినా, కాపరికి సహకారిగానైనా ఎంతన్నా కలిగి ఉంటే మన వల్ల దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ వస్తుంది. ఎంత చాలు, ఎంత చాలు. నేను ప్రార్థన చేసుకుంటా ప్రభు సన్నిధిలో, నాకు 60 మంది కంటే ఎక్కువ విశ్వాసులు నీ యొద్దనైనా అని చేశా. నన్నేమనుకోవద్దు, 60 మంది చాలే అన్నా.
అన్నాడు ఆయన, నా శక్తి 120 మందికి చాలదేమో, ఒక 60 మంది అయితే నేను నమ్మకంగా వాళ్ళ నీ దగ్గరికి తీసుకొస్తానేమో అన్నా. ఒరే, ఇంత నమ్మకమైన ప్రార్థన చేసావంటే నీ దగ్గర శక్తి ఉన్నట్టే అని 60 మంది అన్ననే అలాంటి 4 60 ఇచ్చాడు. చేయగలడు ఆయన. సామర్థ్యం ఎరిగినవాడు, శక్తి ఎరిగినవాడు. నేను చేసేయగలను అనుకునేదానికంటే నేను చేయలేనయ్యా అనుకోవటం బెటర్. నీ చేతే చేయిస్తాడు. దిగలేనోడు దగ్గరికి యేసు వచ్చాడు, వెళ్ళిపోమన్నాడు. ఇంటిలోనూ బయట యేసు దగ్గర మహిమ రానోడిని ఇంట్లోకి పంపించేశాడు. నువ్వు అక్కడే ఉండు. ఇప్పుడు చెప్పండి, కుష్టి రోగిని దేవుని మహిమపరచరా, బయటికి వెళ్ళన్నాడు. గ్రుడ్డివాణ్ణి, లాజర్ని 10వ నెలలో ఈ 8వ తేదీ రాత్రి చిన్న విజ్ఞాపన, నీ మహిమ కోసం నన్ను వాడుకో. నా పరిచర్య ద్వారా నీకేమి రావాలి? నా సంఘం ద్వారా నీకేమి రావాలి? నా సేవ ద్వారా నీకేమి రావాలి? ఉపవాస కోటాల వల్ల, ఉజ్జీవ కోటాల వల్ల, వ్యక్తిగత జీవితం వల్ల, నువ్వు కొనుక్కున్న కారు వల్ల, నువ్వు కొనుక్కున్న బండి వల్ల, చివరికి నువ్వు ధరించిన బట్టల వల్ల దేవునికి మహిమ రావాలి. ఇప్పుడు అసలు విషయానికి రండి. అందుకోసమే నేను మిమ్ములను అయిపోయింది, అందుకే పుట్టించానన్నాడు. అందుకు పుట్టాం. మనం ఎందుకు పుట్టామో అది తెలుసుకోగలిగితే మనము బ్రతికిపోతాం. దేవునికి మహిమ వస్తుంది. మహిమ తెచ్చే సంఘ పెద్దలుగా దేవుడు మనల్ని దీవించునుగాక. మహిమ తెచ్చే సంఘ సభ్యులుగా సిద్ధపరచునుగాక. మహిమ తెచ్చే సండే స్కూల్ పిల్లలుగా ఉంచునుగాక. మహిమ తెచ్చే సేవకులను స్థిరపరచునుగాక. మహిమ తెచ్చే కోటాలను నడిపించునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేస్తా. అందరము నిలుచుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, తమ్ముడు ఒకసారి కండ్లు మూసుకుందాం. చెల్లి కండ్లు మూసుకుందాం బాబు. ఓ హల్లెలూయా. చేతులు 2 జోడించండి, పాదములు 2 దగ్గర పెట్టి నిలబడదాం. దయచేసి ప్రతి ఒక్కరు 2 కాళ్ళు దగ్గర పెట్టి 2 చేతులు జోడించి ఒకసారి కండ్లు మూసుకుని నోరు తెరవండి. నా జీవితంలో నీకు మహిమ తేనప్పుడు, నా సౌందర్యం వల్ల, నా సాక్ష్యం వల్ల, నా చదువు వల్ల, నా ఉద్యోగం వల్ల నీకు మహిమ తేనప్పుడు, నాకు ఇవన్నీ ఇచ్చినందుకు మీకు బాధ కలుగుద్దయ్యా. మిమ్మల్ని బాధపరచటం నాకు ఇష్టం లేదు. 10వ నెల 8వ తేదీ రాత్రి నీకు మాటిస్తున్నానయ్యా, నా జీవితము ద్వారా నీకు మహిమ వచ్చేటట్టుగా బ్రతుకుతానయ్యా. నీ దగ్గరే మొదలెడతా మహిమ పరచటం. ఊరిలోకి వెళ్ళిపోతా, ఊరిలో మొదలు పెడతా మహిమ తేవటం. నీ దగ్గరకు వచ్చేస్తా. సమాధిలో మొదలెట్టాడు లాజరు. 36 అడుగుల ఎత్తు పైకొచ్చాడు. అప్పుడు దేవునికి మహిమ వచ్చింది. దేవునిని మహిమపరిచిన వారు బైబిల్లో అనామకులు, అజ్ఞానులు, అంత పెద్ద అడ్రస్ లేని వాళ్ళు, చిన్నవాళ్ళు, వెలివేయబడిన వారు. వాళ్ళ వల్ల దేవుని నామానికి మహిమ వచ్చింది. నీకు ఉద్యోగం ఉంది, వ్యవసాయం ఉంది, చదువు ఉంది, ధనం ఉంది,
బలముంది, బలగముంది. నీ వల్ల దేవునికి ఏమి మహిమ వస్తుంది బ్రదర్? స్తోత్రార్హుడా. ఇక మీదట నేను అలా జీవించనయ్యా, నేను ఇలా జీవిస్తాను ప్రభువా, నిన్ను మహిమ తెచ్చేటట్టుగా నేను ఉంటాను. ఇదిగో నీకు మాటిస్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ కుడి చేతిని పైకెత్తండి. ఎవరైనా సరే, మహిమ తేని వాడు పురుగులు పడి చచ్చిపోయాడయ్యా, మహిమ తెచ్చిన వాడు రోగిష్టిగాక బాగుపడి సాక్ష్యం ఇచ్చాడు. అందుకే నీకు మాటిస్తున్నానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ కుడి చేతిని పైకెత్తి, నీకు మహిమ తెచ్చే బిడ్డగా నేను జీవిస్తానని. బాప్తిసం పొందిన వాళ్ళు ఇవేళ నుంచి మహిమ ప్రారంభమవ్వాలి నీ దగ్గర. యేసు వచ్చి సంఘాన్ని తీసుకెళ్లేదాకా మహిమ పరుస్తూనే ఉండాలి. అందులో మనం కూడా ఉండాలి, నువ్వు కూడా ఉండాలి. ఇదిగో ప్రభువా నేను మహిమ తెస్తానన్న వాళ్ళు నీ కుడి చేతిని ఒక్కసారి ఎత్తి ప్రభుతో ఇలా చెప్పుదాం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు, ఆత్మాభిషేకం నిమ్మో ఆత్మీయ రూపుడా, ఆత్మాభిషేకం నిమ్మో ఆత్మీయ రూపుడా, ప్రియ యేసుని మీచితివే, ప్రియమార నా హృదయం ముదమార వసించునా, హృదయాంతరంగమున ఆసాగరుకుడనైతే నిజాశ్రయమును విడచి, ఆసాగరుకుడనైతే నిజాశ్రయమును మరచి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, ప్రియ యేసుని మీచితివే, ప్రియమార నా హృదయం ముదమార వసించునా, హృదయాంతరంగమున వికసించే విశ్వాసము, వాక్యమును చదువగనే వికసించే విశ్వాసము, వాక్యమును చదువగనే చేరితి నీకు దారి, కోరి నడిపించుము, చేరితి నీకు దారి, కోరి నడిపించుము, ప్రియ యేసుని మీచితివే, ప్రియమార నా హృదయం ముదమార వసించునా, హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమున నా పాత హృదయములు, నీ రక్త ప్రభావం నా రోత హృదయమును పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచు
ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి. 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 నిన్ను మహిమపరుస్తానన్న వాళ్ళు మీ చేతిని అలాగే పైకెత్తుంచండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయామయుడవైన మా ప్రియ తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. మేము నమ్మదగని వారమైనను సరే, నీవు నమ్మదగిన వాడవై మమ్మలను నడిపిస్తూ ఉన్నావు. మా యొద్ద నుండి నువ్వేమీ కోరలేదయ్యా. నన్ను మహిమ పరిస్తే చాలన్నావు నాయనా. అమాయకులైన వారు మహిమ పరిచి బ్రతికిపోయారయ్యా. అడ్రస్ లేని వాళ్ళు, నిరాకారమైన వాళ్ళు, అంటరాని వాళ్ళు, కుష్ఠరోగులు, మోగవాళ్ళు, చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు కేవలం మహిమ పరిచి బ్రతికిపోయారయ్యా. ఈ పరిశుద్ధ స్థలములో నిలబడిన ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అక్క ఈ రోజు నుండి నిన్ను మహిమ పరుస్తూ బ్రతుకుతానని వారు చేతులెత్తారయ్యా. ప్రతి చేతిని చూడండి నాయన. వీళ్ళ అడ్రస్సులన్నీ మీ గ్రంథములో వ్రాయండి. వీళ్ళు తెచ్చే మహిమ తమరు అందుకోనండి. వారిని ఆశీర్వదించండి. బాప్తిసం పొందిన వారిని, బాప్తిసం సిద్ధపడిన వారిని అందరి ద్వారా మహిమ తెచ్చుకోనండి. మీరు రావటం ఆలస్యమైతే, మేము గనక భూమి మీద ఉంటే, మీరు వచ్చేంత వరకు, మేమున్నంత వరకు మేమందరం ఇలా కలిసి మెలిసి మిమ్మలను మహిమపరిచే కృపను దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చెప్పండి ఆమేన్. చెప్పుదాం రెండోసారి ఆమేన్. ఆఖరిసారి చెప్పుదాం ఆమేన్. థ్యాంక్ యూ. అందరూ కూర్చుందాం. ఒకసారి అందరూ కూర్చుందాం. చక్కటి వర్తమానాన్ని అందించిన దైవజనులకు మరొకసారి హృదయపూర్వకంగా మనందరి తరపున
వారికి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. వారి కొరకు, వారి పరిచర్య కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆశీర్వాద ప్రార్థన తర్వాత బయట నుంచి, అంటే పెద్దన్నయ్య చింతపిల్లకు చిన్నన్నయ్య గారి దగ్గర నుంచి పెద్దన్నయ్య గారి పరిచర్యల్లో నుంచి వచ్చిన బిడ్డలు ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత మీరు వెళ్ళి భోజనాలు చేద్దరు. కానీ రక్షణ పొందని పిల్లలు, యవనస్తులు ఎంతమంది ఉన్నారు? ఒకసారి లేచి నిలబడిన ఆడపిల్లలు, మగ పిల్లలు, ఇంకా మీరు రక్షణ పొందలేదన్న వాళ్ళు యవన పిల్లలు లేచి నిలబడండి. ఒకసారి యవనస్తులు లేచి